హలో వ్యూయర్స్, నేను మిసెస్ రెహనుమా ఖాదర్. వెల్కమ్ టు ఆలియాస్ వరల్డ్. ఈరోజు నేను ఈ వీడియోలో మా గార్డెన్, మా ఇంట్లో పెంచే మొక్కలు, మా ఇంటి చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ అంతా ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది మా పెరట్లో ఉండే గ్రేప్స్ చెట్టు అండి. దీనికి ఇప్పుడే చిగుళ్ళు, ఈ సీజన్లో కొత్తగా ఫ్రూట్స్ వస్తున్నాయి. గ్రేప్స్, ఇదిగోండి గ్రేప్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి గ్రేప్స్ రావడం. వీటికి మేము ఎటువంటి బయట నుంచి తెచ్చి కెమికల్స్ యూజ్ చేయము. ఇంట్లో ఉండే కంపోస్ట్, వాటర్, ఓన్లీ వీటితోనే మా పెరట్లో అన్ని మొక్కలు పెంచుతాం. ఇప్పుడు మీరు చూస్తున్నది మా పెరట్లో ఉండే వాటర్ యాపిల్ చెట్టు అండి. ఆకులన్నీ రాలిపోయి ఇప్పుడు ఈ సీజన్లో మళ్ళీ ఫ్రెష్గా కొత్తగా వస్తున్నాయి. ఇప్పుడే చిగుళ్ళు, పళ్ళు అన్నీ వస్తున్నాయి. చూసారు కదా మొత్తం చిగురుతో ఎంత బాగుందో చెట్టు. వాటర్ యాపిల్స్ కూడా వస్తున్నాయండి. అవి తర్వాత జూమ్ చేసి నేను చూపిస్తాను మీకు. బత్తాయి చెట్టు, సన్నజాజులు, మల్లె చెట్టు అన్నీ ఉన్నాయండి మా పెరట్లో. బత్తాయి చెట్టుకి ఇప్పుడే పూత వస్తుంది, కాయలు కూడా వస్తున్నాయి. మామిడి చెట్టు చూసారా అంత చిగుళ్ళతో ఎంత బాగా కనిపిస్తుందో. గ్రేప్స్ చెట్టుకు కూడా చిగుళ్ళు వస్తున్నాయి. చూడండి, ఇవి చిన్న చిన్న చిగుళ్ళు గ్రేప్స్వి. ఇది మల్లె చెట్టు. అన్నీ డాబా పైకి పాకించామండి. ఇది సన్నజాజి చెట్టు, ఇది కూడా డాబా పైకి పాకుతుంది. ఎంత బాగుంటాయో సన్నజాజి పూలు కదా. ఇదిగోండి ఇందాక చూపించిన వాటర్ యాపిల్ చెట్టు ఇది. మొత్తం చిగురుతో వాటర్ యాపిల్ చెట్టు ఇప్పుడు ఎంత గ్రీన్గా కనిపిస్తుందో చూసారా. వాటర్ యాపిల్స్ కూడా వస్తున్నాయి అన్నాను కదా, అదిగోండి చూడండి అవేనండి గ్రీన్ వాటర్ యాపిల్స్. వస్తాయి, ఇంకొంచెం పెద్ద అయినప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో తీస్తాను. పూల మొక్కలు, గులాబీ మొక్కలు, తులసి మొక్కలు, పుదీనా చూడండి ఎంత బాగా వచ్చిందో కుండీ నిండా. బాగుంది కదా. కలబంద, చామంతి మొక్కలు, మనీ ప్లాంట్, క్యాప్సికమ్ మొక్కలు అన్నీ ఉన్నాయండి. ఇది మా పెరట్లో ఉండే అరటి చెట్టు అండి. మొన్నే అరటికాయలు ఒక గెల తీసాము, ఇది మళ్ళీ కొత్తగా వస్తుంది. చాలా స్వీట్గా ఉంటాయండి చక్కెరకేళి అరటికాయలు. ఇది జామకాయ చెట్టు అండి. చిన్న చెట్టుకి చూడండి ఎన్ని పిందెలు వచ్చినాయో. పూత, పిందెలు అన్నీ ఇప్పుడు మొదలవుతున్నాయి జామ చెట్టుకి. చూస్తున్నారు కదా, చూడండి భలేగా చెట్టు మొత్తం వచ్చినాయి పిందెలు. చాలా స్వీట్గా ఉంటాయి జామకాయలు కూడా.
ఇది మామిడికాయ చెట్టు అండి. మామిడి చెట్టు మొత్తం పూత వచ్చింది. పిందెలు కూడా వస్తున్నాయి, చిన్న చిన్న పిందెలు కూడా వస్తున్నాయి మామిడి చెట్టుకి. నేను పిందెల్ని వీడియో తీయలేదు, నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను మామిడికాయలని. చూసారు కదా ఎంత బాగున్నాయో చెట్లు. ఇది ఇంట్లోపల ఉండే మనీ ప్లాంట్ అండి. మనీ ప్లాంట్ చాలా మంచిది అంటుంటారు కదా అని మనీ ప్లాంట్ ఒకటి ఇంట్లో పెట్టి పెంచుతున్నానండి. ఇది గ్రేప్స్ చెట్టు పైన అండి, డాబా పైకి పాకింది అని చెప్పాను కదా, ఇప్పుడే వస్తున్నాయి చిగుళ్ళు ఇక్కడ కూడా. దీనికి మనం పందిరి వేసి పెంచితే బాగా గ్రేప్స్ వస్తాయండి, చాలా గ్రేప్స్ వస్తాయి. చూస్తున్నారు కదా టెర్రస్ మీద ఎంత చల్ల గాలి వస్తుందో, చాలా బాగుంటుంది క్లైమేట్. ఏసీలో కూర్చొని బోర్ కొట్టినప్పుడు ఇలా బయట టెర్రస్ మీద కూర్చొని నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఇది సన్నజాజి చెట్టు అండి. చెట్టు నిండా మొగ్గలు, పువ్వులు, చిగుళ్ళు ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా. చాలా పూలు వస్తూ ఉంటాయి సన్నజాజి పూలు. చూసారు కదండి, ఇదేనండి మా ఇంటి చుట్టూ ఉండే గ్రీన్ అండ్ ప్లెజెంట్ అట్మాస్ఫియర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.